హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈరోజు బిగ్ బాస్ 8 తెలుగు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరకు అప్రోచ్డ్ లిస్టుతో సాగుగొట్టాం, ఇంక్లూడింగ్ నేను కూడా. ఇంకా నుంచి ఈ రోజు నుంచి అప్రోచ్డ్ లిస్ట్ అనే టాపిక్ తేను. ఎందుకంటే అగ్రిమెంట్ మీద ఆల్రెడీ సైన్స్ చాలా మంది అయిపోతున్నాయి, మెయిల్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ రోజు నుంచి కన్ఫర్మ్ లిస్ట్ రాబోతుంది. అండ్ ఈ రోజు నిన్నటి నైట్ వరకు నలుగురు కన్ఫర్మ్ అయ్యారు. అగ్రిమెంట్ అయిపోయింది, వాళ్ళకి మెయిల్ కూడా వచ్చింది, రెమ్యూనరేషన్ డిస్కషన్ కూడా అయిపోయింది. సో వాళ్ళు 99% వస్తున్నారు. 100% ఎందుకురా చెప్పట్లేదంటే చెప్పకూడదు. సో కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం అర్థం చేసుకుని, సో 99% ఈ 4 కంటెస్టెంట్స్కి అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయి మెయిల్స్ కూడా వచ్చాయి, రెమ్యూనరేషన్ డిస్కషన్ కూడా అయిపోయింది. సో వీళ్ళు వస్తారు, వీళ్ళ గురించి చెప్తా విత్ ఫొటోస్. అండ్ ఇంకా ఎవ్రీడే 2-3 అగ్రిమెంట్స్ మీద సైన్ అయిపోతే, సో మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పింగ్ చేస్తా. మీరు అది ఫాలో చేస్తే ఎవ్రీడే బేసిస్లో అన్నీ వచ్చేస్తాయి నీట్గా. సో ఫాలో చేయడం ట్రై చేయండి, ఎందుకంటే BB8 అప్డేట్స్ ఎగ్లీగా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, తర్వాత యూట్యూబ్లో పెడుతున్నా. నెక్స్ట్ అలాగే ప్రోమో 2 ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు, మొన్న టీజర్ వదిలేరు కదా, ట్రైలర్ ఎప్పుడు అనేది కూడా మాట్లాడదాం క్లియర్గా. అండ్ ఈసారి 16 వారాలు అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, అది ఎంతవరకు నిజం కూడా మాట్లాడదాం. అండ్ బేసిక్గా 2 హౌసెస్ అని చెప్పాం, ఇంక్లూడింగ్ నేను కూడా. అసలు ఈసారి 2 హౌసెస్తో వెళ్తున్నారా, ఒక హౌస్తో వెళ్తున్నారా కూడా క్లియర్గా మాట్లాడదాం. ఓకే, పాయింట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ప్రోమో 2 ట్రైలర్ ఈ సాటర్డే ఆర్ సండే రావడానికి హై ఛాన్స్ ఉంది. నేను అందులో నాగార్జున గారు ఏ డ్రెస్ చేశారు, సత్య ఏ డ్రెస్ చేశారు కూడా చెప్పా. అంత క్లియర్ అప్డేట్స్ వచ్చి, అంత జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి మనకి. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఈ సాటర్డే సండే వస్తే వెరీ రిచ్ విజువల్స్తో షూట్ చేశారనే సమాచారం. అండ్ రిలీజ్ డేట్ September 1 అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఈ సాటర్డే సండే ప్రోమోలో, ట్రైలర్లో. ఇది ట్రైలర్ గురించి అప్డేట్. నెక్స్ట్ 2 హౌసెస్ అనేది 100% ఉండట్లేదు. 100% చెప్పకూడదు చెప్తున్నా, 99% ఉండట్లేదు. ఒక హౌసే ఉండబోతుంది. బట్ ఆ ఒక హౌస్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం పార్టిషన్ చేశారు కదా, ఈసారి 2 ఎంట్రన్స్లు అనే టాక్, బట్ ఇంకా తెలియదు. బట్ 2 హౌస్లే తెలియదు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఒక హౌసే. నెక్స్ట్ 16 వారాల కాన్సెప్ట్ కూడా 99% ఉండదు, మోస్ట్లీ 15 వీక్సే ఉంటుంది. అది జస్ట్ రూమర్ మాత్రమే. సో ఎవ్రీ సీజన్స్ లాగే 15 వీక్స్ ఉండబోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా కంటెస్టెంట్లది వచ్చేద్దాం. 4 కంటెస్టెంట్లది అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయి మెయిల్స్ కూడా వచ్చేసి వాళ్ళ రెమ్యూనరేషన్ డిస్కషన్ కూడా అయిపోయింది. వాళ్ళ గురించి 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ రితు చౌదరి. ఈమె నేమ్ నేను ఆల్రెడీ మే మంత్ నుంచి చెప్తున్నాను, ఈమె కన్ఫర్మ్గా వస్తారని. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈమె అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది, ఈమె వస్తున్నారు. ఈమె ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఫోటో పక్కన పెడతాను చూడండి. నెక్స్ట్ అంజలి పవన్ గారు. ఈమె గురించి కూడా నేను ఆల్మోస్ట్ మే ఆర్ జూన్ నుంచి చెప్తున్నా వీడియోలో, లాస్ట్ 6-7 వీడియోస్ నుంచి. ఈమె లాస్ట్ సీజనే రావాల్సిందే, బట్ ఈమె రాలే. వైల్డ్ కార్డ్ ఎందుకు వేస్ట్, ఆల్రెడీ ఒక సెక్టర్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది కదా ఉన్న వాళ్ళకి అని చెప్పి. సో ఈసారి ఆమెది అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది, మెయిల్ కూడా వస్తే రెమ్యూనరేషన్ డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఆమె కూడా 99% వస్తున్నారు. ఆమె ఫోటో కూడా పక్కన పెడతాను చూడండి, ఇక్కడ ఇటు పక్క. నెక్స్ట్ మూడోది చెప్పా కదా, అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ గారు వస్తున్నారని చెప్పి నాకు తెలిసి నేనే ముందు చెప్పినట్టున్నా యూట్యూబ్లో. సో ఆమెది కూడా అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది. ఈమెది అగ్రిమెంట్ మీద సైన్ అవ్వడం చిన్న టైం పట్టింది, లైక్ రెమ్యూనరేషన్ డిస్కషన్ గురించి. ఎందుకు అంటే నేను చెప్పా కదా, అమర్దీప్ ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్ అని. ఎందుకు అంటే అమర్దీప్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అమర్దీప్ అంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తేజస్వి గౌడ గారికి ఇస్తున్నారని. బట్ విషయం ఏంటంటే అమర్దీప్కి ఎంతైతే ఇచ్చారో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఆ టాపిక్ మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. అందరు కంటెస్టెంట్లకి ఎంతెంత మొత్తం వచ్చేస్తే, అందరు కంటెస్టెంట్లు 20 కంటెస్టెంట్స్ అనుకుంటున్నారు, 18 ఫస్ట్ వదిలేసి 2 వైల్డ్ కార్డ్ అనుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చెప్తా. అండ్ రెమ్యూనరేషన్ వీడియో సెపరేట్ చేస్తా. బట్ ఈమెది ఇప్పుడు ఏంటంటే టాక్ కాదు, చాలా భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు ఈమెకి. దీని మీద చాలా డిస్కషన్ అయిన తర్వాత అగ్రిమెంట్ అయ్యి మెయిల్స్ వచ్చే ఈమె 99% వస్తున్నారు. ఈమె రెమ్యూనరేషన్ అమర్దీప్ కంటే చాలా ఎక్కువ, అది షాకింగ్ అప్డేట్. కోర్స్ ఈమెకు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది, బట్ అమర్దీప్ కంటే ఎక్కువ అంటే కొంచెం షాక్ అయ్యాను నేను. ఇది మ్యాటర్. 4th కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అగ్రిమెంట్ అయింది ఎవరు అంటే బంచిక్ బబ్లు నేమ్ కూడా నేను ఆల్మోస్ట్ 5-6 వీడియోస్ నేను చెప్తున్నాను అనుకుంటా. ఈయనది కూడా అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది. ఈయన రెమ్యూనరేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అందరు రెమ్యూనరేషన్ చెప్తా. వన్స్ అందరు కన్ఫర్మ్ కంటెస్టెంట్లు వస్తే అది అందరు రెమ్యూనరేషన్ వీక్లీ ఎంత, 15 వారాలు ఉంటాయి ఎంత, అన్ని క్లియర్గా చెప్తా. ఈయనది కూడా అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది, ఈయన కూడా 99% వస్తున్నారు. సో ఈ నలుగురిది కన్ఫర్మ్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, మెయిల్స్ వస్తే రెమ్యూనరేషన్ డిస్కషన్ అయిపోయింది, వీళ్ళు వచ్చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఒకళ్ళ ఇద్దరు అలా 1 by 1 అగ్రిమెంట్స్ అయిపోతాయి. ఏం లేదు, రెమ్యూనరేషన్ డిస్కషన్ ఉంటుంది ఎక్కువ, మోస్ట్లీ అక్కడే పెండింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మెయిల్స్ వచ్చేస్తాయి, కన్ఫర్మేషన్ మెయిల్.
సో ముందు నేను ఇన్స్టాలో పెట్టేస్తా, ఒకవేళ బల్క్లో తెలిస్తే ఇంకో నెక్స్ట్ ఇంకో నలుగురు ఇంకో 5 అంటే నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తా. లేదు మీకు అంత టైం లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, మొత్తం క్లియర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇది లేటెస్ట్ అప్డేట్స్, 4 కంటెస్టెంట్స్ది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ది టాక్, అది మ్యాటర్. దీనిపైన ఈ 4 కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. అండ్ ఇంకా ఎవరు రావాలనుకుంటున్నారో చెప్పండి. మర్చిపోయాను, హారిక గారిది ఆల్మోస్ట్ అవుతుంది, బట్ ఆయన ఎంతకుముందు చెప్పినట్టు డిస్కషన్ ఏకనాథ్ వల్ల అవుతుంది. వాళ్ళేమో పేరుగా వద్దాం అనుకుంటున్నారు, బిగ్ బాస్ టీమ్ ఈసారి 100% పేరు వద్దనుకుంటున్నారు. అక్కడ ఆగుతున్నాం. ఒకవేళ ఆగితే హారిక రావడం డౌటే. ఒకవేళ ఏకనాథ్ ఆయన ఒప్పుకుంటే ఈమె సోలోగా రావడానికి ఛాన్స్ ఉంది, బట్ ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే చెప్తా, ఒక మేల్ కంటెస్టెంట్ ఆల్మోస్ట్ సీరియల్ యాక్టర్ కన్ఫర్మ్ అయ్యాడు, బట్ ఇంకా అఫీషియల్గా మెయిల్ వస్తే నేను మీకు పెడదామని చెప్పలే. బట్ యాజ్ ఆఫ్ 4 మెంబర్స్ అయితే అఫీషియల్గా మెయిల్స్ వస్తే అగ్రిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ అఫీషియల్ ఏది వచ్చినా నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో పెడతా. అలాగే ఒకవేళ ఒక 8-10 లిస్ట్ వస్తే వీడియో చేస్తా. సో ఛానల్ని ఫాలో అవ్వండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ హౌస్ని మీరు ఎలాగైతే ఒక కండిషన్ ఉంచుతారో మన ఛానల్ మీద కూడా ఒక కండిషన్ ఉంచండి. ఎందుకంటే ఈ సీజన్ 24/7 లైవ్ అప్డేట్స్, ఆనెస్టీ రివ్యూస్, ఫిల్టర్లెస్ అన్బయాస్డ్ రివ్యూస్ వస్తున్నాయి. మామూలుగా ఉండదు. ఆడేవాడో ఏదో అనుకున్నాడు, ఈడెవడో ఏదో అనుకున్నాడు, ఆ పిఆర్ గడి తిట్టాడు, ఇవే లేదు. నాకు ఏది అనిపిస్తే చెప్తా. సో ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేసి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. నా వీడియో నేను ఆపుకోవాలి.